హాయ్ యువర్స్, నా పేరు ఎన్వి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క వీడియో ఏమిటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ అయితే చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్, ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అట్లాగే వాటికి మ్యూజిక్ కానీ ఏమన్నా యాడ్ చేస్తూ ఉంటారు. అట్లాగే మనకి ఇప్పుడు రీసెంట్గా మనం యూజ్ చేస్తున్న మెసేజెస్ అప్లికేషన్ ఏమిటి? వాట్సాప్లో కూడా ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. 2025లో ఇది ఒక బెస్ట్ అప్లికేషన్, బెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అప్డేట్ ఏమిటి, ఈ యొక్క అప్డేట్ మనం ఎలా ఈ యొక్క ఆప్షన్ని యూజ్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ టైం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలా పెట్టుకోండి. అట్లా చేయడం వల్ల మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినామంటే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అట్లా రావడం ద్వారా అందరికన్నా ముందర మా యొక్క వీడియోస్ అయితే చూడవచ్చు అనమాట. మరి వాట్సాప్ స్టేటస్ అప్డేట్ వచ్చింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నేను యాప్ లిస్ట్ తీసుకుని ఫైల్స్ ఓపెన్ చేసి ఒక ఫోటో అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఫైల్స్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. మామూలుగా మనం వీడియోస్కి మ్యూజిక్స్ అయితే వస్తాయి, మనం వాటిని రీల్స్లా పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక ఫోటోకి మనం మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొని నా యొక్క ఫోటో ఉన్న ఫోల్డర్ దగ్గరికి అయితే వెళ్తాను. నా యొక్క ఫోటో వచ్చేసి పిక్చర్స్ అనే ఫోల్డర్లో, దాంట్లో వాట్సాప్ అనే సబ్ ఫోల్డర్లో నా యొక్క ఫోటో ఉంది. అక్కడికైతే వెళ్తాను ఫ్రెండ్స్. ఓపెన్ వాట్సాప్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నా ఇమేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది నా యొక్క ఇమేజ్ అనమాట. ఈ యొక్క ఇమేజ్ని ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో పెట్టి మనం ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. రైట్ స్వైప్ చేస్తూ వచ్చి నేను షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ వాట్సాప్ మీద అయితే డబుల్ ట్యాప్ చేస్తాను. షేర్ డబుల్ ట్యాప్, వాట్సాప్ డబుల్ ట్యాప్, ఓకే వాట్సాప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నేను రైట్ స్వైప్ చేస్తూ వచ్చి మై కాంటాక్ట్స్ అంటే మై స్టేటస్ మీద డబుల్ ట్యాప్ అయితే చేస్తాను. మై స్టేటస్ మై కాంటాక్ట్స్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వన్ సెలెక్టెడ్ అని వచ్చింది. రైట్ సైడ్ కింద సెండ్ అనే బటన్ అయితే ఉంటుంది. సెండ్ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. క్యాన్సిల్ మీడియా ప్రివ్యూ అని రావడం అయితే జరిగిందనమాట. స్టేటస్ మనం ఈ రకంగా అయితే పెట్టుకుంటాం. ఇక్కడ సెండ్ కొడితే ఓన్లీ ఫోటో మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు మరి మనం మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి? ఎవరు చెబుతారు? ఇది నేనే చెబుతాను అనమాట. నేను ఉండగా మీకు ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, మాకు సంబంధించి వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ గ్రూప్స్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్స్ జాయిన్ అవ్వాలంటే మా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క లింక్స్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని సపోర్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. యాడ్ మ్యూజిక్ ఇక్కడ రైట్కి అయితే స్వైప్ చేద్దాం. క్రాప్ అండ్ రొటేట్ ఇవన్నీ మనకి ఇదివరకే ప్రీవియస్లోనే ఉన్న అప్డేట్స్ అనమాట. ఒకసారి అయితే లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. యాడ్ మ్యూజిక్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మ్యూజిక్ అయితే యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేయాలనేది అయితే నేను చెబుతాను. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ న్యూ రిజల్ట్, నెక్స్ట్ వన్ రిజల్ట్ అవైలబుల్ అని వచ్చింది. ఇక్కడ కొన్ని సాంగ్స్ అయితే ఉంటాయి, ఎక్కువగా హిందీ సాంగ్స్ అయితే ఉంటాయి. మనకి తెలుగు సాంగ్స్ కావాలంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసి సెర్చ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎట్లాగైతే సెర్చ్ చేస్తామో అట్లాగే. ఓకే, నేను రైట్ అయితే స్వైప్ చేస్తున్నాను. సెర్చ్ సాంగ్ ఆర్ ఆర్టిస్ట్. ఓకే, ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. 15 ఐటమ్స్ ఉన్నాయి పాపులర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ మ్యూజిక్స్ అయితే ఉంటాయి. రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే పాస్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది, మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేద్దాం. సెలెక్ట్ సాంగ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఈ యొక్క సాంగ్ అనేది సెలెక్ట్ అవుతుంది మీరు ఇచ్చిన ఫోటోకి.
ఇక్కడ నేను నా యొక్క ఫోటో ఇచ్చాను. నా యొక్క ఫోటోకి ఈ యొక్క సాంగ్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆటోమేటిక్ ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ పాజ్ అయితే చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ప్లే పాజ్ చేసి లేదా సెలెక్ట్ చేస్తే కనుక నాకు కాపీరైట్ అయితే వస్తాయన్నమాట. యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ అయితే వేస్తారు కాబట్టి వీడియోకి ఇక్కడ సెలెక్ట్ అయితే చేయట్లేదు. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఏ ఆప్షన్స్ వస్తాయి అంటే లెఫ్ట్ సైడ్ పైన డిలీట్ అని ఉంటుంది. దానికి రైట్ స్వైప్ చేస్తే చేంజ్ సాంగ్ అక్కడ ట్యాప్ చేయొచ్చు. మనం చేంజ్ సాంగ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి రైట్ స్వైప్ చేస్తే రైట్ సైడ్ పైన సెలెక్టెడ్ అని ఉంటుందన్నమాట. దాని మీద ట్యాప్ చేస్తే ఎట్లా వస్తుందంటే మనం ఇంతకుముందు మీడియా ప్రివ్యూ అని వచ్చింది కదా, వాట్సాప్ స్టేటస్ కాంటాక్ట్స్ అని క్లిక్ చేసి కింద సెండ్ కొట్టంగానే ఇక్కడ మీడియా ప్రివ్యూ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చేస్తామన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్లే పాస్ మనం వీడియో స్టేటస్ పెట్టినప్పుడు ఎట్లాగైతే ఉంటుందో అట్లా ప్లే పాస్ అయితే చూసుకోవచ్చు. రైట్ సైడ్ కింద సెండ్ అనే ఉంటుంది బటన్, ఇక్కడ ట్యాప్ చేస్తే సెండ్ అయిపోతుంది అన్నమాట. మీరు పెట్టిన ఫోటోకి ఆ మ్యూజిక్ అయితే యాడ్ అయ్యి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను హోమ్గా అయితే వచ్చేస్తున్నాను. మనం ఈ రకంగా వాట్సాప్లో న్యూగా వచ్చిన 2025 ఇయర్లో బెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు వాట్సాప్ స్టేటస్. ఓకే, ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా, మీరు మాకు ఏమైనా సజెషన్స్, సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.